చెప్పు అలాగే నేను మాట్లాడతాను. మొదలు పెట్టి వద్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వం. ఆదరేషన్ మార్చేస్తున్నామండి. రామకృష్ణ గారు మాట్లాడతాడు. ఆయన దగ్గర చాలా చెప్తుంది, కానీ టాకింగ్ ముఖ్యమైనటువంటి వారు ఎన్టీ రామారావు గారు. అంతకుముందు వరకు కూడా దేశం జిల్లాలో అనేవారు టెంపరీగా ఉండేవారు. వారు వచ్చిన తర్వాత పర్మనెంట్గా జిల్లా వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా దానికి ఒక టెస్ట్ పాలసీ చేసిన రోస్టర్ విధానంలో దేశం జిల్లాలో పర్మనెంట్గా నియమించినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా ఉన్నటువంటి వ్యవస్థ ఆ రోజుల్లోనే ఆయన ఇచ్చిన అనేక రకాల సరుకుతో దేశంలో నెంబర్ 1 స్థాయిలో ఉండటమే కాకుండా ఒక మోడల్ వ్యవస్థగా మారింది. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడుపుతూ వచ్చారు. తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పారదర్శకంగా ఉండాలని నిష్పాస విధానాన్ని ప్రవేశపెట్టి మా రేషన్ డీలర్లో బతుకు తెరువు కోసం 20 రూపాయలు ఉండే కమిషన్ని 100 రూపాయలు పెంచడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు, దిగుమతులు రద్దు కానీ, డీలర్ చనిపోతే 15,000 రూపాయల మట్టి ఖర్చులు కానీ, చంద్రాన్వయ బీమా పరిధిలోకి రేషన్ డీలర్ తీసుకొచ్చి మాకు ఒక అవకాశం కల్పించిన మా ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత ఈ దిక్కుమాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేషన్ డీలర్ వ్యవస్థను నాశనం చేయాలనే ఏకైక విధానంతో ఆయన మాకు సమాంతరంగా ఎంపీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఈ ఎంపీ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎందుకంటే ఈ కార్డుదారుల బాగు కోసమో లేదా కాదని వాళ్ళు ఈ వాహనాలను అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం మాఫియా ద్వారా ఈ వాహనాల ద్వారా బియ్యం తరలించుకుని వాళ్ళు అందరూ లబ్ధి పొందడానికి ఈ వాహనాలను ప్రవేశపెట్టడం జరిగింది. దానికి రాష్ట్రంలో 1,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద వెచ్చించి నెలకి 27 కోట్ల రూపాయలు వాళ్ళకి జీతాల రూపంలో ఇస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రజలకి కార్డుదారులకి చంద్రబాబు నాయుడు గారు 2 కేజీలు కందిపప్పు 40 రూపాయలు ఎక్కడ కిలో, పంచదార వచ్చేటోడు 17 రూపాయలు ఎక్కడ కిలో, 7 రూపాయల మట్టి ఖర్చులు కానీ, చంద్రాన్వయ బీమా పరిధిలోకి రేషన్ డీలర్ తీసుకొచ్చి మాకు ఒక అవకాశం కల్పించిన మా ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఈ దిక్కుమాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రేషన్ డీలర్ వ్యవస్థను నాశనం చేయాలనే ఏకైక విధానంతో ఆయన మాకు సమాంతరంగా ఎండీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఈ ఎంఈఏ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎందుకంటే ఇది కార్డుదారుల బాగు కోసమో లేదా కాదని వాళ్ళు ఈ వాహనాలను అడ్డం పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం మాఫియా ద్వారా ఈ వాహనాల ద్వారా బియ్యం తరలించుకుని వాళ్ళు అందరూ లబ్ధి పొందడానికి ఈ వాహనాలు ప్రవేశపెట్టడం జరిగింది. దానికి రాష్ట్రంలో 1,800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద వెచ్చించి నెలకి 27 కోట్ల రూపాయలు వాళ్ళకి జీతాల రూపంలో ఇస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రజల కార్డుదారులకి చంద్రబాబు నాయుడు గారు 2 కేజీలు కందిపప్పు 40 రూపాయలు ఎక్కడ కిలో, పంచదార వచ్చేటోడు 17 రూపాయలు ఎక్కడ కిలో, 10 రూపాయలు ఎక్కడ అరకిలో పంచదార ఇస్తా, అనేక రకాల 8 రకాల వస్తువులు ఇస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి 40 రూపాయలు ఉండే కందిపప్పును 67 రూపాయలు చేసి, పంచదార 10 రూపాయలు ఉన్న అరకిలో 17 రూపాయలు చేసి అన్ని రకాల సరుకులు ఎగదొప్పారు. అంటే రాష్ట్ర కార్డుదారుల మీద సంవత్సరానికి 650 కోట్ల రూపాయలు సరుకులు రేట్లు పెంచడంలో భారం వేసి ఆ డబ్బులను తీసుకెళ్లి వ్యాన్లు తగలేసి కార్డుదారులకు కనీసం కందిపప్పు పంచదార కూడా సరిగ్గా అందకుండా చేసినటువంటి మహానుభావుడు ఆ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రంలో డీలర్లందరూ కూడా ఆయన దెబ్బకి రోడ్డును పడి చాలామంది డీలర్లు ఇవాళ నైట్ వాచ్మెన్లు గాను, ఆటో డ్రైవర్లు గాను, ఇంకా అనేక ఓట్లలో బిల్లులు రాసే పరిస్థితికి ఆయన దిగజార్చారు. ఇవన్నీ గమనించి మేము మా వ్యవస్థ తీసేయాలనుకున్నాడు. కానీ మేము పొట్టు వదలకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పురంధేశ్వరి గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని మా వ్యవస్థ తీసుకోకుండా కాపాడగలిగాం. మాకు మంచి రోజులు వస్తే ఎదురు చూసాం. గత 4 ఏళ్లుగా మేము పోరాడుతూ ఉన్నాం. ఆ ఎలక్షన్ ముందే మా రేషన్ డీలర్లందరూ కూడా
ఈ రాబోయే మా గతంలో మంచి చేసిన చంద్రబాబు నాయుడు గారుకి రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి పార్టీలకి ఆ రాష్ట్రంలో ఉన్న రేషన్ డీలర్లందరూ పూర్తిగా మద్దతు ఇచ్చి ఎలక్షన్ వారి గెలుపు కోసం కృషి చేస్తామని ఎలక్షన్ ముందు చెప్పినటువంటి ఏకైక సంఘం రాష్ట్రంలో మాదేనని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మా డిమాండ్ ముఖ్యంగా ఈ రోజున ఎండిఏ వ్యవస్థను తొలగించాలి, రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేయాలి. రేషన్ డీలర్లందరికీ కూడా గౌరవ వేతనం అనేది తెలంగాణలో 5,000 ఇస్తున్నారు, మన రాష్ట్రంలో 7,500 ఇవ్వాలి. పట్టణాల్లో 10,000 ఇచ్చి 100 రూపాయలు కమిషన్ని 150 రూపాయలు చేయటం ఒకటి. అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఒక ల్యాండ్ మార్క్గా ఉన్న రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందించి దానికి తగినటువంటి పారితోషికం మాకు కొంత ఇచ్చేటట్టయితే ప్రభుత్వం ఆశించిన విధంగా అన్ని రకాల సక్రమంగా పనిచేయడానికి రాష్ట్రంలో రేషన్ డీలర్లందరూ సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క కార్డు వేలలు తీసేయటం వలన కొన్ని రేషన్ షాపులు కార్డుదారులకు దూరంగా ఉన్నాయని బైఫర్కేషన్ చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఈఓ నెంబరు 35 అనేది 2007లో ఇచ్చారు. అప్పుడు నిర్ణయించినటువంటి కార్డుల కమిషన్ ఆ రోజు ఖర్చు సరిపోయేది. ప్రస్తుతం నిర్వహణ ఖర్చులు పెరిగినందువలన ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బట్టి డీలర్లందరికీ కూడా సరిపోయినటువంటి పాటా ఉండి తగిన ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 18,500, పట్టణ ప్రాంతాల్లో 25,000 ఆదాయం వచ్చేలాగున బైఫర్కేషన్ అనేది ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం. సౌండ్ పైకెక్కనా ఇక్కడ పైకెక్కనా ఎందుకండి సరిపోతుంది బ్లడ్ సరిపోతుంది పెట్టారు. Thank you.